యేసు ప్రభువారికి బాప్తిసం ఇచ్చిన యోహాను బాప్తిసం తీసుకున్నాడా? ఈ ప్రశ్నకు మనకు బైబిల్‌లో సమాధానం రాయబడలేదు. కానీ ఆయన ఎందు నిమిత్తం జన్మించాడో తెలుసుకుంటే ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయం ప్రకారము లోకమునకు వెలుగైన యేసును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన పంపబడ్డాడు అని రాయబడింది. రక్షకుని కొరకు ఇశ్రాయేలీలు తమ మనసులను హృదయములను సిద్ధం చేయటానికి దేవుడు యోహానును ముందుగా పంపించాడు. అతను పుట్టినప్పటి నుంచి ఆత్మపూర్ణుడై అనేకులను దేవుని వైపుకు తిప్పుతూ బాప్తిసం ఇచ్చేవాడు. అడవి తేనె మిడతలు అతను ఆహారంగా తీసుకునేవాడు. యేసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు అతనిని ముందుగా పుట్టించాడు. అందువలన అతను బాప్తిసం పొందాల్సిన అవసరం లేదు. యోహానుకు ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ తన గురించి తను గొప్పగా చెప్పుకోకుండా, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన చెప్పులను ఇప్పుటకైనను నేను సరిపోను అని తనను తాను తగ్గించుకొని యేసు ప్రభువాన్ని గొప్పగా ప్రకటించాడు. మనము ఎంత గొప్పవారమైనా మన గొప్పతనం గురించి చెప్పటం పక్కన పెట్టి యేసు ప్రభువారు మన జీవితంలో చేసినటువంటి మేళ్ల గురించి గొప్పగా చెప్పాలి.